సనాతన ట్రస్ట్‌లోంచి అయితే ఇప్పుడే జస్ట్ నేనైతే బయటికైతే వచ్చాను. మినిమమ్ 1 అవర్ అయితే క్లాస్ అయితే జరిగింది. ఆ క్లాస్‌లో కొన్ని కొన్ని అయితే పాత పద్ధతులైతే చెప్పారు. ఆ పద్ధతులు మీరు కూడా అయితే వినేసేయండి ఒకసారి. అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటారు. 7 తరాల క్రితం ఎవరైనా గోధుమలు తిన్నారా ఇక్కడ? పండినయా? లేవు. మరి గోధుమ తింటే ఎట్లా కుదురుతుంది? మరి గోధుమలో ఉండే గ్లూటెన్ ప్యాంక్రియాస్ని డ్యామేజ్ చేస్తుంది. ఇన్సులిన్ రానివ్వకుండా అడ్డుపడుతుంది. మరి ఉత్తర భారతదేశంలో తింటున్నారు కదా అంటారేమో. ఉత్తర భారతదేశంలో 7 తరాలు తింటున్నారు కాబట్టి యాక్సెప్టెన్సీ వచ్చింది వాళ్ళు. వాళ్ళు తింటున్నారు. అసలు భారతదేశంలో గోధుమలే లేవు ఒకప్పుడు. అంటే సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం గోధుమ లేదు ఇక్కడ. వాళ్ళు వచ్చారు కదా, ముస్లిం రూలర్స్ వచ్చారు. రజియా సుల్తానా దగ్గర నుంచి మొఘల్ ఎంపైర్ వరకు వస్తూ ఉన్నారు. మరి యూరోపియన్స్ వచ్చారు. వాళ్ళందరూ గోధుమలు వాళ్ళ ప్రాంతాల్లో పండేది అదే పంట మెయిన్గా. ధాన్యం వాళ్ళు అదే తీసుకున్నారు. కార్బోహైడ్రేట్ రూపంలో గోధుమలు తిన్నారు. మరి నార్త్ ఇండియా కూడా తీసుకొచ్చారు. వాళ్ళు కూడా అలవాటు అయిపోయింది. నార్త్ ఇండియన్స్ తిన్నారు. ఒక 7 తరాల నుంచి తింటున్నారు కాబట్టి యాక్సెప్టెన్సీ వాళ్ళకి వచ్చింది. దక్షిణ భారతదేశంలో లేదు. దక్షిణ భారతదేశ వాసులు గోధుమ తినడానికి ఛాన్స్ లేదు. ఎవరన్నా అకేషన్గా నెలకోసారి యూట్యూబ్లో ఉంటుంది. ఆయన 100 పేజీల కొద్ది హెల్త్ టిప్స్ అన్నీ ఉంటాయి. టూత్పేస్ట్ గురించి మరీ ఎక్కువగా. మరి కాబట్టి టూత్పేస్ట్ వాడటం అంత మంచిది కాదు. ఆ తర్వాత మీ ఇష్టం. అంటే టూత్పేస్ట్ ఎటువంటి వాడుకోవచ్చు అంటే ఫోమింగ్ ఏజెంట్ లేని అన్నా దొరుకుతుంది. ఫ్లోరైడ్ ఫ్రీ సైలెంట్లో పెట్టాలి. ఫ్లోరైడ్ ఫ్రీ ట్రైక్లోసిన్ ఫ్రీ టూత్పేస్ట్